అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచిన సమంత రాజ్ నిడిమోరు జంట ఎట్టకేలకు 3 ముళ్లతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలోనే దక్షిణాది సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఎరుపు రంగ కంచి పట్టు చీర, కొప్పులో మల్లెలతోటి పెళ్లి కూతురుగా ముస్తాబయింది సమంత. పెళ్లికి ముందు సమంత రాజ్ ఉంగరాలు మార్చుకున్నారు. ఆ వెంటనే లింగ భైరవి అమ్మవారి సమక్షంలో సన్నిధిలో పవిత్రమైన భూత శుద్ధి వివాహం ద్వారా వీళ్ళిద్దరూ ఒక్కటైనట్టుగా ఈషా ఫౌండేషన్ ప్రకటించింది. ఈ వివాహానికి ముందు చాలా రూమర్లు చెలరేగాయి, పలు కాంట్రవర్సీలు కూడా కాకరైపాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ భూత శుద్ధితోటి వివాహ బంధంలో అడుగుపెట్టారు శ్యామ్ రాజ్. ఇక శ్యామ్ రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత, వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించడం. దీంతో భూత శుద్ధి వివాహం అంటే ఏమిటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నెటిజన్లు దీనిపై ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఏమిటి భూత శుద్ధి వివాహం చూద్దాం. భూత శుద్ధి వివాహం అంటే వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయడం అన్నమాట. అంటే దేహంలో నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం అనే పంచభూతాలు ఉంటాయి. వాటిని ఏదో ఒక రూపంలో ఉంటాయి. వాటిని శుద్ధి చేసే ప్రక్రియ అంటున్నారు. ఈ వివాహం వల్ల దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లి విరుస్తుందని విశ్వాసం. ఇది ప్రాచీన యోగ పరంపరలో నుంచి ఉద్భవించిందని చెప్పి ఈషా చెప్తాను. ఈ ప్రక్రియలో వధూవరులు అగ్నిహోత్రం చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తారు. పంచభూతాలకు ప్రతీకగా 5 సార్లు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పెళ్లికి హాజరైన వారికి కూడా ఈ ప్రక్రియ వల్ల మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇక పెళ్ళైన వాళ్ళు కూడా భూత శుద్ధి ద్వారా మరోసారి ఒక్కటవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. దానివల్ల వాళ్ళ వివాహ బంధం మరింత దృఢమవుతుందని కూడా నమ్ముతున్నారు. భూతశుద్ధి వివాహాన్ని సాధారణంగా లింగ భైరవీ దేవి ఆలయంలోనే నిర్వహిస్తారట. ఇక ఈ భూతశుద్ధి వివాహ క్రతువులో ప్రధాన పాత్ర పోషించే ఈ లింగ భైరవి అమ్మవారి డీటెయిల్స్ విషయానికి వద్దాం. దివ్యమైన స్త్రీత్వానికి ప్రతీకగా లింగ భైరవి అమ్మవారు ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. ఆమెను లింగ రూపంలో కొలుస్తారు. దయాగుణం, రౌద్రరసం రెండూ ఉండే అమ్మవారు దుర్గా, లక్ష్మీ, సరస్వతి త్రిశక్తుల కలయికగా ఈ లింగ భైరవిని చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారు మనిషిలో అంతర్గత పరివర్తన తీసుకొస్తుందని నమ్ముతారు. ఈషా ఆశ్రమంతో పాటు మన దేశంలో అతి కొద్ది చోట్ల మాత్రమే ఈ లింగ భైరవి ఆలయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో లింగ భైరవి అమ్మవారి సాక్షిగా భూతశుద్ధి వివాహంతో ఒక్కటయ్యారు శ్యామ్ రాజ్ జంట. ఈ భూతశుద్ధి వివాహం గురించి పండితులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక సమంత యొక్క మ్యారేజ్ ఏదైతే అన్నారో భూత శుద్ధి వివాహం అంటే, ఇక భూత శుద్ధి వివాహం అంటే మన ఈషా ఫౌండేషన్లో ఏమవుతుందంటే, ఆ ఈషా ఫౌండేషన్ మన కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఆ మధ్యలో ఒక అద్భుతమైన కొలను ఉంటుందన్నమాట. ఆ కొలనులోని ఎవరైతే స్నానం చేసేస్తారో, అది అభ్యంగన స్నానం చేస్తారో, వారి శరీరం మొత్తం శుద్ధి అయినట్టుగా, పంచభూతాల సమేతంగా సాక్షిగా శుద్ధి అయినట్టుగా ఫీల్ అవుతారు. ఇది అక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్తుంటారు. సో అక్కడ స్నానం చేసుకున్న తర్వాత శరీరానికి శుద్ధి వచ్చినట్టు, ఆత్మకు శుద్ధి వచ్చినట్టు ఫీల్ అవుతారు. అలా స్నానం చేసుకున్న తర్వాత వివాహం చేసుకునేదని భూత శుద్ధి వివాహం అంటారు. అటువంటి వివాహం వాళ్ళు చేసుకుంటారు సమంత గారు ఆ డైరెక్టర్ గారితో. అంత వేరేం కాదు. సో ఈ ప్రాసెస్ అనేది ఈషా ఫౌండేషన్లో తప్ప ఇంకెక్కడ లేదండి. సో దీనికి విశేషంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆత్మ శుద్ధి చేసుకోవడం, శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి అక్కడ స్నానం చేస్తే ఆవిడ ఆల్రెడీ ఈషా ఫౌండేషన్ ఉన్నారు కాబట్టి, మెడిటేషన్స్ అవి చేస్తారు కాబట్టి, వాళ్ళ సిస్టంలో ఏ విధంగా వివాహం చేసుకోవాలో ఆ విధంగా ఆవిడ చేస్తారు. ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కాబట్టి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, మనసును శుద్ధి చేసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ కొలనులో ఎప్పుడైతే స్నానం చేస్తామో శుద్ధి అయినట్టుగా వాళ్ళు ప్రకటన చేస్తారు అక్కడ వాళ్ళు. అది సంగతి, అంతకంటే వేరేం కాదండి. శుభం బియాదు. అది జ్యోతిష పండితులు మంతా సూర్యనారాయణ శర్మ చెప్తోన్నది. ఈ భూతశుద్ధి ప్రక్రియ కేవలం ఈషా ఫౌండేషన్లోనే ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. అక్కడ ఒక కొలను ఉంటుంది. ఆ కొలనులో స్నానం ఆచరించిన తర్వాత లింగ భైరవి అమ్మవారి సమక్షంలో ఇలాంటి వివాహం చేసుకుంటారు. దీని అర్థం ఆత్మశుద్ధి అలాగే శరీర శుద్ధి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ శుద్ధి జరిగిన తర్వాత ఈ వివాహం క్రతువు అనేది ఉంటుందో అని చెప్పి అంటున్నారు. సో ఆ ప్రక్రియలో భాగంగానే ఈషా ఫౌండేషన్లో సమంత అండ్ రాజ్ నిడిమోరు ఈ పద్ధతిలో వివాహం చేసుకున్నట్టు ఈషా ఫౌండేషన్ వెల్లడించింది.